ఆడపిల్ల పుడితే భారం అనుకుంటున్నారు కొంతమంది పేరెంట్స్. మగపిల్లాడి కోసం వేచి చూస్తూ నలుగురైదుగురిని కనేస్తున్నారు. ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని క్యాష్ చేసుకుని ముఠాలు చెలరేగిపోతున్నాయి. అక్రమంగా శిశువులను విక్రయాలకు పెడుతూ తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపెడుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో ఇదే చోటు చేసుకుంది. తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపురం తండాలో శిశువుల విక్రయం కలకలం రేపుతోంది. ఓ గిరిజన దంపతులకు 4 ఆడపిల్లలు పుట్టారు. పిల్లలను సాకలేక 3-4 సంతానాన్ని అమ్మకానికి పెట్టారు ఆ దంపతులు. దళారుల ద్వారా ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన వారికి అమ్మారు. చెల్లెళ్లను అమ్మద్దంటూ పెద్ద కూతురు తల్లిదండ్రుల కాళ్లపై పడి ప్రాధేయపడింది. చెల్లెళ్లను మనమే ఉంచుకుందామంటూ ఆ కూతురు మాటలు అందరి కన్నీరును పెట్టించాయి. పేగుబంధం కాదనుకొని కడుపు తీపి మరచి కన్న బిడ్డలను అమ్ముకుంటున్నారు తల్లిదండ్రులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆడపిల్ల పుడితే భారం అనుకుంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. మగపిల్లాడి కోసం వేచి చూస్తూ 4-5గురిని కనేస్తున్నారు. ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని క్యాష్ చేసుకుని ముఠాలు చెలరేగిపోతున్నాయి. అక్రమంగా శిశువులను విక్రయాలను పెడుతూ తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపెడుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో ఇదే చోటు చేసుకుంది. తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపురం తండాలో శిశువుల విక్రయం కలకలం రేపుతోంది. ఓ గిరిజన దంపతులకు 4 ఆడపిల్లలు పుట్టారు. పిల్లలను సాకలేక 3-4 సంతానాన్ని అమ్మకానికి పెట్టారు ఆ దంపతులు. దళారుల ద్వారా ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన వారికి అమ్మారు. చెల్లెళ్లను అమ్మద్దంటూ పెద్ద కూతురు తల్లిదండ్రుల కాళ్లపై పడి ప్రాధేయపడింది. చెల్లెళ్లను మనమే ఉంచుకుందామంటూ ఆ కూతుర్ల మాటలు అందర్నీ కన్నీరు పెట్టించాయి. పేగుబంధం కాదనుకొని కడుపు తీపి మరచి కన్నబిడ్డలను అమ్ముకుంటున్నారు తల్లిదండ్రులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.